రచ్చ రాజకీయం అట్ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. సిగాచి పేలుడుకు ఏడాదైంది. కోటి హామీ ఏమైంది? నిజం దాచేశారా? తెలంగాణలో సర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఓటర్ జాబితాలో పేరు లేకపోతే సంక్షేమ పథకాలు అందవా? నిఘా కెమెరాలపై పోలీసు లాఠీ. ఈ వార్తల్ని మనం ఈ బులెటిన్లో చూద్దాం. రచ్చ రాజకీయం ఎట్ 5 PM. సిగాచి పేలుడు జరిగి సరిగ్గా ఏడాది అవుతుంది. ఆ దుర్ఘటన దేశంలోని ఒక సంచలనం సృష్టించింది. జూన్ 30వ తేదీ 2025 ఉదయం సంగారెడ్డి జిల్లా పాసె మైలారంలో ఉన్న సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ఘోరమైన ప్రమాదం జరిగింది. స్పాట్లో 46 మంది చనిపోయారు. ఇక్కడ దృశ్యాలు చూస్తుంటే చాలా హృదయ విదారకరంగా ఉన్నాయి. మనం చూస్తున్నాం, అక్కడ మొత్తం క్లియర్ చేస్తున్నారు. ఆ శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు అనే వాళ్ళని బయటికి తీయడానికి మొత్తం సిబ్బంది అంతా, ఫైర్ ఇంజన్ వాళ్ళు అంతా వీళ్ళందరూ కృషి చేస్తున్నారు. మరో 8 మంది ఆ పేలుడు ధాటికి తునాతునకలైపోయారు. వాళ్ళని కూడా మృతులుగా గుర్తిస్తూ ప్రభుత్వం డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది. మొత్తం 54 మంది చనిపోయారు. 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ టైంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పాట్ విజిట్ చేశారు. వెంటనే ₹1 కోటి ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆ తర్వాత కంపెనీ కూడా స్పందించింది. కంపెనీ కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా ప్రకటించింది ₹1 కోటి ఆర్థిక సహాయం ఇస్తున్నట్టు. అయితే కంపెనీ బాధ్యతగా వ్యవహరించిందా? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యాయా? బాధితులకు న్యాయం జరిగిందా? ఈ అంశాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ శివార్లో ఉన్న సిగాచి ఫ్యాక్టరీలో మొత్తం వలస కార్మికులు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా ఉదయం చాలా ఉత్సాహంగా పనిచేస్తున్న సమయంలో నిర్లక్ష్యం, భద్రతా లోపం, అధికారుల పర్యవేక్షణ లోపం, అంటే ఇది ఒక ప్రమాదం కాదు, వ్యవస్థాగత లోపమని టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ కూడా తన 128 పేజీల నివేదికలో స్పష్టం చేసింది. స్పాట్లో 46 మంది చనిపోయారు. మరో 8 మంది, మొత్తం 54 మంది చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 ఎక్స్గ్రేషియాతో పాటు ₹1 కోటి ఇస్తామని చెప్పింది. ఆ తర్వాత కంపెనీతో ఇప్పిస్తాననిపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత మొత్తం ప్రజా సంఘాలు తర్వాత అందరూ పోరాటాలు చేశారు. బాధితులకు న్యాయం చేయాలని హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు ఏం చేసిందంటే పిఎఫ్, ఈఎస్ఐ అలాగే ఈ డ్రగ్ నియంత్రణ ఆఫీసర్లను కూడా కంపెనీతో పాటు ప్రతివాదులుగా చేసింది. బాధితులకు న్యాయం జరగాలని కోర్టు కూడా చాలా గట్టిగానే బాధితుల పక్షాన నిలబడింది. అయితే న్యాయం జరిగిందా? అసలు విషయాలు ఏంటి? ఏ అంశాలని దాచిపెట్టారు కంపెనీ యాజమాన్యం? వాళ్ళకున్న పైరవీలు, అధికారులతో అలాగే ప్రభుత్వాలతో ఉన్న రిలేషన్స్తో కార్మికుల పొట్ట ఎలా కొడుతుంది ఆ కంపెనీ అని చెప్తే, నిజంగా వాళ్ళు ప్రామిస్ చేసింది ₹1 కోటి నష్టపరిహారం ఎక్స్గ్రేషియా అనుకుంటే ఇచ్చింది కేవలం 45 లక్షలే అని రికార్డులు చెప్తున్నాయి. కోర్టుకు వీళ్ళు ఏం చేశారంటే మార్చ్ నెల 2026లో ఒక అఫిడవిట్ దాఖలు చేశారు హైకోర్టులో కేసు సందర్భంగా. అందులో కనుక వాస్తవాలు కనుక చూసుకున్నట్లయితే చాలా ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయి. ఆ అఫిడవిట్లో కంపెనీ ఏదైతే దాఖలు చేసిందో, ఒక బాధితుడికి కేవలం ₹42 లక్షల మాత్రమే కంపెనీ పే చేసింది. అయితే మీరేమనుకుంటున్నారు? అంటే ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు కదా, 42 లక్షలు ఇచ్చి అలా మిగతా సొమ్ము ఎగ్గొట్టారనుకుంటున్నారేమో. అలా కాదు. ఎంత అమానుషంగా కంపెనీ వ్యవహరించింది అంటే, ఆ 42 లక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ₹1,00,000 ఎక్స్గ్రేషియా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ₹2 లక్షల ఎక్స్గ్రేషియా, కార్మికులకు సంబంధించి ఎక్కడ పనిచేసేటప్పుడు వాళ్లకు ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాట్యుటీ, ఇన్సూరెన్సులు అన్నీ ఉంటాయి కదా, ఆ మొత్తం డబ్బును జమ చేసి కంపెనీ ఆ బాధితులకు ఇచ్చింది. అతి తెలివి చూడండి వాళ్ళది ఎంత దారుణమో. అంటే మాట ఏమో ₹1 కోటి ఇస్తామన్నారు, మళ్ళీ ఈ కార్మికుల కష్టాన్నే
జత చేసి మొత్తం కూర్చి అది కూడా ఆ 1,00,00,000 వరకు మిగతా డబ్బు వేసుకోవాలా. ఆ 42 లక్షలు కూడా ఆ కార్మికులకు సంబంధించినవి. ఆ మిగతా 3 లక్షలు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. అంతేగాని కంపెనీ ఏమి ఇవ్వలేదు. అది వాళ్ళ బలుపు. అది వాస్తవం. ఈ అంశాల్ని దాచిపెట్టింది. అంత ఘోరం. ఏడాది తర్వాత గనుక మనం చూసుకున్నట్లయితే ఇంత దారుణమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదం జరిగింది. కార్మికులకు సంబంధం లేదు. భద్రతా లోపం, యాజమాన్య నిర్లక్ష్యం, అక్కడ డిపార్ట్మెంట్లో ఉన్న లేబర్ ఇన్స్పెక్టర్ల వైఫల్యం, పర్యవేక్షణ లోపం వల్లే ఇంత ఘోరమైన ప్రమాదం దేశంలో మరి ఎక్కడా జరిగిన విధంగా ఒక్క స్పాట్, ఒక్క బ్లాస్ట్, ఆ బ్లాస్ట్లో మొత్తం 54 మంది ప్రాణాలు కోల్పోతే కనీసం వాళ్ళ లాభాలు వాళ్ళకి కావాలి అంతే. కంపెనీలకు రాజకీయ నాయకులు ఏం కావాలి? పబ్లిసిటీ కావాలి. వాళ్ళ లాభాలు, వీళ్ళ పబ్లిసిటీలు. కానీ బాధితుల పరిస్థితి ఏంటి? వాళ్ళంతా ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల నుంచి, బీహార్, యూపీ, ఉత్తరాఖండ్, అలా చాలా దూరం దూరం నుంచి, రిమోట్ ఏరియాస్ నుంచి వాళ్ళు వచ్చి పనిచేసి మొత్తం సర్వం కూలిపోయి వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డు మీద పడి అంత దుర్భరమైన పరిస్థితి. ఇక 28 మంది గాయపడిన వారు ఉన్నారు తీవ్రంగా. వాళ్లకు కొంతకాలం చికిత్స చేశారు, కానీ పూర్తి చికిత్స అందించలేదు. వాళ్ళకి ఇస్తామన్న ఆర్థిక సహాయం కూడా ఇవ్వలేదు. వాళ్ళ రోదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. ఎవరికి చెప్పుకోవాలి? కోర్టులో పోరాడుతున్నారు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఒక పక్క ఉన్నాయి, కంపెనీ చేసిన ప్రామిస్ ఉంది, ఎవరికీ బాధ్యత లేదు. అంటే పేదల బతుకులు ఈ కంపెనీల యాజమాన్యాల లాభాల ముందు చూసుకున్నట్లయితే అసలు ఎవరికి పట్టవు అని చెప్పడానికి సిగాచి ఏదైతే పాశమైలవరంలో జరిగిన ఈ దుర్ఘటన ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది. నిఘా కెమెరా, స్పై కెమెరా ఒక మంచి ఉద్దేశంతో, అంటే ప్రూఫ్ ఉండేలా ఏదన్నా చూపించాలి అనేదానికి చాలామంది వాడుతూ ఉంటారు. అయితే ఒక మంచి ఉద్దేశం కోసం పుట్టిన ఆ కెమెరాను తమ ఇష్టానుసారంగా, తమ స్వార్థం కోసం కొంతమంది ఉపయోగించడం అనేది మహిళల పాలిట శాపంగా మారింది. మహిళలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా షాపింగ్ మాల్స్లో ఆ బట్టలు కొన్నప్పుడు ఆ ట్రయల్ రూమ్కి వెళ్తారు, అలాగే రెస్ట్ రూమ్కి వెళ్ళినప్పుడు, హోటళ్లలో, లాడ్జ్లలో, అలాగే సినిమా థియేటర్లలో, సినిమా థియేటర్కి సంబంధించిన రెస్ట్ రూమ్లలో, ఆసుపత్రులకు సంబంధించిన రెస్ట్ రూమ్లలో కొంతమంది నీచపోయిన బుద్ధున్న వాళ్ళు ఈ స్పై కెమెరా పెట్టడం, ఆ మహిళలకు సంబంధించిన వీడియోస్ రికార్డ్ చేయడం, అది సోషల్ మీడియాలో పెడతామని బెదిరించడం, డబ్బు వసూలు చేసుకోవడం. అలా కాకపోతే ఇంకా కొన్ని అశ్లీల వీడియో వెబ్సైట్లు ఉన్నాయి, వాటికి అమ్ముకొని సొమ్ము చేసుకోవడం. ఇలాంటి పనులు చాలా రొటీన్గా ఇవి పదే పదే రిపీట్ అవుతున్నాయి. హైదరాబాద్లో సైదాబాద్లో జరిగిన సంఘటన, ఆ సంఘటన ఏంటంటే టీవీ యాక్టర్ ఆమెకు సంబంధించి ఆమె బాయ్ ఫ్రెండే మొత్తం ఆమెకు సంబంధించిన ఈ ప్రైవేట్ వీడియో తీసి అతను బ్లాక్మెయిల్ చేస్తాడు, ఈ డబ్బు ఇవ్వని డిమాండ్ చేస్తాడు. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో వాడిని అరెస్ట్ చేశారు. ఆ సమస్య పరిష్కారమైంది. ఆ తర్వాత గచ్చిబౌలిలో ఇంకొక సంఘటన రిపీట్ అయింది. ఆ వ్యక్తి పిలుపు మేరకు ఆమె హోటల్కి వెళ్ళిపోయింది. ఆ హోటల్లో వాళ్ళిద్దరికి సంబంధించిన ఆ ప్రైవేట్ వీడియోని మొత్తం ఆమెకు తెలియకుండా అతను రికార్డ్ చేయడం, దాన్ని సోషల్ మీడియాలో పెడతాను, అశ్లీల వెబ్సైట్లకు అమ్ముకుంటానని చెప్పి బాగా డబ్బు డిమాండ్ చేయడంతో ఆమె కూడా చేసే పనిలే వేరే దిక్కు లేక పోలీసులను ఆశ్రయించడం, అరెస్ట్ చేశారు. ఆ సమస్య కూడా ఆమెది పరిష్కారం అయింది. ఇంకొక సంఘటన మనం చూడవచ్చు. ఇక్కడ యూసుఫ్గూడలో జవహర్ నగర్ అనే చిన్న ప్రాంతం ఉంది, కాలనీ. అక్కడ ఏం చేశాడు, ఇంటి యజమాని వాడు ఎంత నీచంగా వ్యవహరించాడంటే అద్దెకు ఉండే వాళ్ళ కోసం ఇల్లు అద్దెకిచ్చాడు. దంపతులు ఉన్నారు, వాళ్ళ బాత్రూంలో కెమెరాలు పెట్టి మొత్తం వీడియో రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం. ఈ సంఘటనలు పోలీసుల్ని కదిలించేశాయి. ఏమైనా చేయాలి అనుకున్నారు. అందుకే షీ నేత్ర టీమ్స్ను ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు మొత్తం 100కు పైగా హోటళ్ళు, లాడ్జ్లు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్కు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి పోలీసులు ఏం చెప్పారంటే కస్టమర్ సేఫ్టీ ఆఫీసర్ని ఒకరిని అపాయింట్ చేసుకోవాలి వాళ్ళు. అలాగే ఎక్కడ నిఘా కెమెరాలు పెట్టవద్దు, అంటే ఈ వాష్రూమ్లలో కానీ ట్రయల్ రూమ్స్లో కానీ అలా ఎవరన్నా పెట్టారా ఆ అంశాలని కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఆ తనిఖీ చేసిన రికార్డ్ని కూడా పోలీసులు వచ్చినప్పుడు చూపించాలి అని ఒక నిబంధనలు పెట్టారు. కఠినమైన నిబంధనలు కనుక అమలు చేయకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు చాలా గట్టి వార్నింగే
ఇచ్చారు. అయితే మొత్తం ఈ షీ టీమ్స్ 7 జోన్లలో డివైడ్ అయ్యి ఆకస్మిక తనిఖీలు చేస్తూ డ్రైవ్ నిర్వహిస్తూ పోతుంది. ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు. ఎవరైనా ఇలాంటి అక్రమాలు చాలా దొరుకుతున్నాయట చాలా చోట్ల. ఇవన్నీ తీసేస్తూ మళ్ళీ వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఇలాంటివి రిపీట్ కాకుండా ఎవరు దీనికి బాధ్యులు అన్న అంశాలను కూడా పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. అయితే ఇక్కడ తెలంగాణలో ఉన్న మహిళల భద్రత కోసం హైదరాబాద్ పోలీసులు చేపట్టిన ఈ చర్యను మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలంగాణలో సర్ ప్రక్రియ కొనసాగుతుంది. బిఎల్ఓ ఇంటింటికి తిరుగుతున్నారు. ఇంట్లో లేనప్పుడు మరోసారి రావడం, వాళ్ళకి అవసరమైన పత్రాలు కూడా ఇచ్చి ఆ డేటాలో ఉన్న తప్పుల్ని సరిదిద్దుతున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే ఒక రకమైన ప్యానిక్ సిచ్యువేషన్ ఉంది తెలంగాణలో. రకరకాల ప్రచారాలు, రూమర్లు స్ప్రెడ్ అవుతున్నాయి. ఒకవేళ ఓటర్ జాబితా నుంచి పేరు తొలగిస్తే సంక్షేమ పథకాలు అందవు అన్న ప్రచారం విపరీతంగా జరిగింది. దాంతో జనం భయపడుతున్నారు. ఇటీవల జరిగిన సంఘటన, హైదరాబాద్ బోర్బండలో జరిగిన సంఘటన, 51 ఏళ్ల ట్యాక్సీ డ్రైవర్, అతని పేరు షేక్ ముజీబ్. ఆయన పాత డేటా దొరకడం లేదంట. ఆయన దగ్గర ఉన్న పాస్పోర్ట్ ఉంది, ఆధార్ కార్డు ఉంది, దాంతో అవి సరిపోవడం లేదు పత్రాలు అవన్నీ ఆయనకున్న సమాచారంతో. ఆయనకి 2 వికలాంగ పిల్లలు ఉన్నారు, వికలాంగులు. ఆయన భయపడిపోయాడు. ఈ ఓటర్ జాబితాలో తన పేరు కనుక తొలగిస్తే ఈ సంక్షేమ పథకాలు ఆగిపోతాయి, తన కుటుంబం రోడ్డున పడిపోతుంది అని భయపడిపోయాడు. ఆయన దగ్గర ఉన్న కొంత డబ్బు, దాదాపుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పేది ఏంటంటే 1.5 లక్షల వరకు డబ్బు బ్రోకర్లకు తగలబెట్టాడంట. అయినా ఫలితం లేదు, ప్రాబ్లం సెట్ అవ్వలేదు, సమస్య పరిష్కారం కాల. దీంతో చేసేది ఏం లేక అతను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఈ సంఘటన, ఈ సర్ ప్రక్రియకు సంబంధించి సామాన్య ప్రజలు, పేద ప్రజలు ఎంత ప్యానిక్కి గురవుతున్నారు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా ఉంది. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు భయపడిపోతున్నారు. దేనికంటే వాళ్ళు ఎక్కువగా ప్రతి వాళ్ళు కూడా సంక్షేమ పథకాలపై ఆశతో జీవితాన్ని నెట్టుకొస్తున్న నేపథ్యంలో ఇది ఒక పిడుగు లాంటి వార్తగా మిగిలిపోయింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు 19 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. గత ఏడాది జూన్ 24న ఒక పైలట్ ప్రాజెక్టుగా బీహార్లో ప్రారంభమైన ఈ ప్రక్రియ ఏడాది పూర్తి చేసుకుంది. ఏడాది పూర్తి చేసుకుంటే అంటే ఈ ఏడాదిలో సర్ ప్రక్రియ ద్వారా 6 కోట్ల ఓట్లు దేశంలో తొలగించేశారు. అది భయం పబ్లిక్లో ఉన్నది. ఇక్కడ మనం తెలంగాణకు వచ్చినట్లయితే 89 లక్షల ఓట్లను పక్కన పెట్టారు, ఫ్లాగ్ పెట్టారు. దాంట్లో కరెక్షన్స్ ఉన్నాయి. అది ఇబ్బంది. అంటే ఆ 89 లక్షల ఓటర్లలో ఉంటే మళ్ళీ తమకు ఓటు రాదా అంటే ఇప్పుడు ఎన్నికల సంఘం చెప్పేది ఏంటంటే డూప్లికేట్ అయి ఉంటాయి, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తుంటారు కాబట్టి ఆ పేరు రిపీట్ అయ్యి అక్కడ స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు ఎన్నికల సందర్భంగా మళ్ళీ ఓటర్ నమోదు చేయడం అలా జరుగుతుండడం అంతా ఒక్కొక్క వ్యక్తికి 2-3 ఓట్లు ఉంటాయి కాబట్టి అన్నీ తొలగించి కేవలం ఒక వ్యక్తికి 1 ఓట్ల మార్చడమే తమ లక్ష్యం. అలాగే చనిపోయిన వారి ఓట్లు కూడా తీసేయడం తమ లక్ష్యమని ఎన్నికల సంఘం చెబుతుంది. అయితే జనం మళ్ళా దాన్ని అర్థం చేసుకోవడంలా భయపడిపోతున్నారు. ఓటర్ జాబితాలో పేరు లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ ఫామ్ 6 సబ్మిట్ చేసి ఫిలప్ చేస్తే మళ్ళీ ఓటు వచ్చేస్తుంది. అంతే తప్ప పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం అధికారులు పదే చెప్తున్నారు. అందుకే తెలంగాణ ప్రజలు కూడా ప్యానిక్కి గురి కాకుండా తమ పేరులో ఏమన్నా అంటే జాబితాలో లేకపోతే ఇబ్బంది ఏముంది, ఎందుకు లేదు, దానికి సంబంధించిన తమ బంధువుల ఏమన్నా ఉంటే 2002కు సంబంధించి వాళ్ళతో మ్యాపింగ్ చేయించుకొని ఇప్పుడున్న అవసరమైన పత్రాలు కనుక సబ్మిట్ చేసుకుంటే పెద్ద విషయం కాదు, అది సమస్య పరిష్కారం అవుతుంది. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. రచ్చ రాజకీయం ఎట్ 5 PM. ఇది ప్రతిరోజు పంచాయతీ. ఇక్కడ మాటలు కాదు నిజాలు మాట్లాడతాయి. తెలంగాణ రాజకీయాల వెనుక ఉన్న అసలైన కథల్ని రచ్చ రాజకీయంలో మస్తుగా మాట్లాడుకుందాం.